గంట దగ్గర ఎందుకంటే జనం అందరూ వచ్చారు, అందరూ వచ్చారు కదా, ఏమి జరగదు, 10 నిమిషాలు సాగర్ ఉండగా ఏమి జరగదు, ఏ ఇది అలాగే గాలి కూడా కనుక్కున్నావా అటు వెళ్ళిపోండి ఉడుగారు పక్క తప్పు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమంగా జరిగినటువంటి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ స్పోర్ట్స్ కోటాల్లో ఉన్నటువంటి అవకతవకల మీద ఎంక్వైరీ జరిపి నిజమైనటువంటి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ ఉద్యోగాలు కేటాయించాలని డబ్బులకి అమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లు తెచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు కనుక ర్యాలీల్లో కానీ నిరసనల్లో కానీ పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో ఆపేయగలము, పోలీసు వ్యవస్థతో ఏదైనా చేయగలము అనుకుంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి విద్యార్థుల మీద దాడులు చేయించి ఆఖరికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.
మీరు ఎవరినైనా సరే ఎంత తొక్కి పెట్టాలనుకుంటే, ఏ రకంగా బంధించాలనుకున్నా కూడా అది మీకు సాధ్యం కాదు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు అధికారం కోల్పోయినాక మరి వీళ్ళ చేతిలో తీవ్ర పరాభవానికి గురవాల్సినటువంటి పరిస్థితి, ఇటువంటి ఆంక్షల్ని ఇంకా 10 ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలని ఆపాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ